హాయ్ అండి. ఇవాళ మా కూర వచ్చేసి బోడకాకరకాయ. మా సైడు మేము బోడకాకరకాయ అంటాం, మీ సైడ్ ఏమంటారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఎటు కాకుంటున్నాయి కాబట్టి టమాటాలల్లో వేసి వండుదాం అనుకుంటున్నాను. కొందరైతే పులుసు పోస్తారు, అంటే చింతపండుది పులుసు పోస్తారు. నేను అలా పోయకుండా టమాటాలలో వేసి వండుదాం అనుకుంటున్నాను. బోడకాకరకాయ కూర ప్రిపేర్ చేసుకోవడానికి బోడకాకరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఇవి కొంచెం ఉన్నాయి కాబట్టి టమాటాలు వేసి వండుకుంటున్నాం. లేకపోయేది ఉంటే చింతపండు పులుసు పోసుకొని వండుకుంటే ఆ టేస్టే వేరుంటుందండి. నేనైతే వక్కలు కొంచెం ఉన్నాయని టమాటాలల్లో వేసుకుంటున్నానండి. నూనె 3 పావులంత నూనె కొంచెం ఉంటే ఎక్కువ తక్కువ ఉంటేనే కూర టేస్ట్ వస్తుందండి. నేను అలా అని ఎక్కువ పోయాను, అలా అని తక్కువ పోయాను. స్పూన్ అంత జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అవి వేగిపోయాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేయండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇవి కొంచెం వేగనియాలి. అవి వేగిపోయాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. బోడకాకరకాయ అంటే చాలా టేస్ట్కరమైన కూర అండి. ఎందుకంటే ఈ టైంలోనే దొరుకుతుంది, సెప్టెంబర్ వరకు, వినాయక చవితి వరకు బోడకాకరకాయ. టమాటా కలబెట్టుకుంటే బోడకాకరకాయ గురించి చెప్తాను, ఏంది సార్లు అనుకుంటారు. టమాటా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. అది మగ్గుతుంది. మగ్గినాక తర్వాత అప్పుడు బోడకాకరకాయలు వేసుకోవాలి. అంతవరదాకా బోడకాకరకాయలు వేయకూడదు, ఎందుకంటే టమాటా పచ్చి ఉంటుంది కాబట్టి మగ్గనివ్వాలి. టమాటాను మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ మధ్య మధ్యలో ఇలా 2 సార్లు కలుపుతూ ఉండాలండి. ఒక్క ఉడికితే కలపొద్దండి, 2 ఉడుకులు ఉడకాలండి. అట్లయితేనే మగ్గుతుందండి టమాటా. గింజలు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు, గింజలు ఇష్టం లేని వాళ్ళు నీళ్ళల్లో కడిగి తీసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కడిగి కోసుకున్నా కాబట్టి గింజలు నాకు ఇష్టం అని ఉంచుకున్నానండి. అది మీ ఇష్టం అండి. టమాటా మగ్గిందండి. ఇప్పుడు అసలు బోడకాకరకాయలు వేసుకుందాము. ఇప్పుడు ఒట్టి మూత పెట్టుకోవద్దండి ఇప్పుడు ఇక, ఎందుకంటే కొంచెం ఇలా నీరు ఊరాలి కాబట్టి నీళ్ళతో ఉన్న గిన్నెతో పెట్టుకుందామండి. ఎసరు ఊరుతుందండి. అలా కావాల్సిన మళ్ళీ మసాలా దినుసులండి. పసుపు, ఇలా ఎల్లిగడ్డలు, ధనియాలు, అల్లము, కొంచెం మెంతులు వేసి కచ్చపెచ్చ దంచానండి. ఎందుకంటే ఇలా దంచితే టేస్ట్ బాగుంటుందండి. మెంతులు ఎందుకు వేసానంటే పులుసుతో చేసుకున్న కూరకి ఎలా టేస్ట్ వస్తుందో చేపల పులుసు మోడలు అలానే మెంతులు తలిగిస్తే అలా టేస్ట్ వస్తుందండి. అందుకే కచ్చపెచ్చ దంచి పెట్టుకున్నాను. ఇక అన్నీ 10 రకాలు వేయకుండా ఒక్కసారి వేసుకొని అలా కచ్చపెచ్చ దంచి పెట్టుకున్నానండి. మీ ఇష్టం, వేసుకుంటే అల్లం వెల్లిపాయ వేసుకోవచ్చు, 10 రకాలు, లేకుంటే ఇలా చేసి దంచి పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఇలా దంచి పెట్టుకున్నాను. ఒక్క ఉడుకుడు ఉడికింది కదా అండి, ఇప్పుడు వేసుకోవాలి. మసాలాలు మళ్ళీ పడతాయి, 2 ఉడుకులకు ఉంచాలి అండి. ఆ తర్వాతనే కారం వేసుకోవాలండి, తర్వాతనే మసాలా వేసుకోవాలండి. అన్నీ వాళ్ళు వేసుకున్నా కూడా మనం వేసుకునే మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కచ్చపెచ్చ దంచి పెట్టుకున్న మసాలా వేసుకున్నానండి. నేను ఫస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వాటికి పట్టాలి కాబట్టి వేసుకున్నాను. ఒక ఉడుకాలండి.